వ్యవస్థలో కొన్ని జరుగుతున్న సంఘటనలు చూస్తే జీవితంలో నేను సాధించలేనివి సాధించాలనిపిస్తుంది. చట్టాన్ని చూస్తే పోలీస్, అన్యాయాన్ని చూస్తే లాయర్, ఇంకా చాలా అవ్వాలనిపిస్తుంది. కానీ ఇవి కాకుండా నా దేశ జెండాను చూసినప్పుడు, తాకినప్పుడు ఒక భారతీయ వనితనై నా దేశం కోసం, నా ప్రజల కోసం మంచి చేయాలనిపిస్తుంది. టీవీ చూస్తే హత్యలు, దాడులు, పేపర్ చూస్తే దొమ్మిలు, దొంసాలు. అలా చివరికి న్యాయాన్ని ప్రజల వద్దకి నిర్భయంగా తీసుకెళ్లే ఒక జర్నలిస్ట్ అవుదాం అనుకున్నాను. జర్నలిస్ట్ అంటే నిజాలు, నిజాయితీ కలిగిన పదాలను సూటిగా చెప్పడం, జనాలకి ప్రపంచం అంటే ఏంటో చూపించడం. అండ్ ఫైనలీ నౌ ఐఎమ్ అ జర్నలిస్ట్. రోజు ఏదైనా మంచి పని చేయాలన్నదే నా లక్ష్యం. అలా చేసిన మంచి పనిని నా డైరీలో రాసుకోవడం అలవాటు చేసుకున్నాను. ఎప్పుడు లైఫ్లో బిజీగా ఉండే నా బ్రెయిన్ ఈ మధ్యన ఒక సంఘటన చూసి స్లో అయింది. చాలా స్లో అయింది. అదే ప్రతిరోజు జరుగుతున్న నగరంలోని హత్యలు. అవి చేస్తున్నది ఎవరో కాదు, రాజీవ్ అనే యువకుడు. హలో మేడం, నా పేరు రాజీవ్. మీరు టీవీల్లో ఈ మధ్య పేపర్లో చూస్తున్నారుగా, అది నేనే. ఏంటి సైలెంట్ అయిపోయారు? మీకు కాల్ చేశానన్నా. అమ్ముడు పోని చాలామంది జర్నలిస్టుల్లో మీరు ఒకరున్నారని తెలుసుకున్నాను, అందుకే కాల్ చేశాను. మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడదామని నిర్ణయించుకున్నాను. ఆ 22 సెకండ్లు నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. హత్య చేసి జనాల దృష్టిలో దోషిగా మిగిలిన వాడిని కలవడం అవసరమా అనిపించింది. కానీ నిజమేమిటో తెలుసుకోవాలిగా, అందుకే అతన్ని ఇంటర్వ్యూ చేద్దామని డిసైడ్ చేసుకున్నా. సరే, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. మీకు ఫోన్లో రూట్ చెప్తా, అక్కడికి రండి. సరే. మీకు కాల్ చేసింది నేనే. నా పేరు రాజీవ్. కూర్చోండి. నమస్తే, నేను ప్రశాంతి. తెలుసండి, బాగా విన్న పేరు మీది. మీరు హత్యలు చేస్తున్నారని టీవీలలో, పేపర్లో వస్తున్న న్యూస్ గురించి మీరేమంటారు? ఆ హత్యలు చేసింది నేనే. మరి ఈ హత్యలు మీరే చేశానంటున్నారు, పారిపోతాం అనిపించలేదా? పారిపోవడమా? భయం ఉన్నోడు చేసే పని అది. భయం లేదన్నా మీరు లొంగిపోవచ్చుగా. లొంగిపోయే ముందు అసలేం జరిగిందో మీకు చెప్పి లొంగిపోదాం అనుకున్నాను, అందుకే మీకు కాల్ చేశాను. చెప్పండి, అసలు మీ గతమేంటో. నా పేరు రాజీవ్. మాదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సరదాగా సాగిపోతున్న మా జీవితంలోకి చాలా మార్పులు వచ్చాయి. రోజు నవ్వుతూ పలకరించిన నా చెల్లో నవ్వు మాయమైంది. ఎందుకో అర్థం కాలేదు. ఎగ్జామ్ టెన్షన్ అనుకున్నాను. రోజుకి తన ప్రవర్తనలో మార్పు కనబడుతూ వచ్చింది. ఏంటా అని చూస్తే ఎవరో కొందరు తనని ఏడిపిస్తున్నారని తెలిసింది. వెళ్ళి వాళ్ళని చెయ్యాలనిపించింది. కానీ ఏం చేసినా తరువాత నా చెల్లి జీవితం నాశనం అయిపోతుందని ఒకే ఒక కారణంతో ఏం చేయలేకపోయాను. తరువాత నేనే నా చెల్లిని దింపడం మొదలుపెట్టాను. మళ్ళా సంతోషంగా నా చెల్లి ఉండడం మొదలైంది. అప్పుడు నాకు ఢిల్లీలో జాబ్ రావడంతో నేను ఢిల్లీ వెళ్ళిపోయాను. వెళ్ళిన 4వ రోజు నాకు ఫోన్ వచ్చింది, ఇంటికి రమ్మని.
వచ్చి చూస్తే చాలామంది జనం నా చెల్లి చనిపోయాను. తన చేతి మీద అక్కడక్కడ రక్తపు మరకలు. ఎవడో నా చెల్లిని రేప్ చేశాడని రిపోర్ట్ వచ్చింది. ఎవడా అని ఆలోచించాను. తనని ఏడిపించిన వాళ్ళే అని కన్ఫర్మ్ అయింది. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ కూడా ఫైల్ చేయలేదు. డబ్బున్న వాళ్ళని ఒకే ఒక కారణంతో వాళ్ళు ఏం చేయలేకపోయారు. నాకేం చెయ్యాలో అర్థం కాలేదు. న్యాయం కోసం ప్రయత్నించాను. ఓర్పుగా ఎదురు చూశాను. పోలీస్ స్టేషన్కి ఎన్నిసార్లు వెళ్ళినా పని జరిగేది కాదు. అప్పుడే వాడు ఫిక్స్ అయ్యాడు. నా చెల్లి నవ్వు చిరిగిపోవడానికి కారణమైన గుర్తులు ఈ భూమి మీద ఉండకూడదని దొరికినోడిని దొరికినట్టు వేసేయడం మొదలుపెట్టాను. నా చెల్లిలా వేరే చెల్లెలకి జరగకూడదని చంపేశాను. అందరినీ చంపేశాను. ఇన్ని హత్యలు చేసిన మీకు శిక్ష పడితే? శిక్ష పడుద్దా, ఉరి తీస్తారా అని నేను ఎప్పుడు ఆలోచించలేదు. తప్పు చేశారు. ఆ తప్పుకి సొల్యూషన్ కోసం పోలీస్ స్టేషన్ మెట్లు చాలాసార్లు ఎక్కాను. న్యాయం జరగలేదు. కేసు వేద్దామని లాయర్ దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ నాకు న్యాయం జరగలేదు. చివరికి న్యాయాన్ని నేనే గెలిపిద్దామనుకున్నాను. గెలిపించాను. హింసకి హింసే సమాధానమా? మీరు చేసింది న్యాయం అంటారా? న్యాయం చెయ్యాల్సిన చోట న్యాయం జరగకపోతే మనం ఏం చేసినా అది నా దృష్టిలో న్యాయమే. ఇలా ఎవరు చేసినా ఎంతమంది చేసినా అది న్యాయమే. ప్రతి ఒక్కళ్ళు ఇలానే చంపుకుంటూ పోతే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయంటారా? ఏమండి, మీరు దేవుణ్ణి నమ్ముతారా? నమ్ముతాను. పురాణాల నుండి చూసుకుందాం. మనం దేవుడు అని పిలిచే ప్రతి ఒక్కరూ మనుషులే. మరి వాళ్ళకి ఆ పేరు ఎలాగొచ్చిందో తెలుసా? మంచి చేయడం వల్ల. అందులో చాలామంది ప్రజల కోసం సంహారాలు చేశారు. అలాగని వాళ్ళని తప్పుబట్టలేదు. ఎందుకంటే అదే న్యాయం. జనాల జీవితంలో అన్యాయం చేసినోడు ఎవడైనా పురాణాల్లోనైనా ప్రస్తుతమైన చంపేయడమే. మరి ఇలా చేయడం వల్ల హత్య చేసిన వాళ్ళ కుటుంబాలకు కానీ వాళ్ళకి కానీ లాభం ఉంటుందంటారా? ఈ దేశమే నా కుటుంబం అనుకున్నప్పుడు తప్పు చేసిన వాళ్ళు నా కుటుంబంలోని వారైనా సరే చంపేయడమే. అప్పుడేగా మన కుటుంబంలో తకిమ వాళ్ళ జీవితంలో ఆనందం చూడగలం. ఎందుకని మానభంగాలు మన దేశంలోనే ఎక్కువ అంటారు? దానికి ముఖ్య కారణం ఒకటే, మందు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, తాగిన మత్తులో రేప్ చేసి చంపేసిన అమ్మాయి వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం 2 లక్షలు ఇస్తుంది. కానీ మరి ఆ చావుకు కారణమైన మందు షాప్ని ఎందుకు ముయ్యదా అని. అయినా ఇప్పుడు మందు సినిమాల ముందు డిస్క్లైమర్లు వేసుకోవడానికి, జనాల బతుకులను నాశనం చేయడానికే తప్ప ఇంకా దేనికి ఉపయోగపడలేదు. ఈ సమాజానికి మీరేం చెప్తామనుకుంటున్నారు? సమాజానికి చెప్పేంతటి వాణ్ణి కాకపోవచ్చు, కానీ ఒకటే అందరికీ పాటించమని ప్రార్థిస్తాం. మనం పుట్టే క్షణం నుండి చచ్చే క్షణం వరకు తోడుగా నీడగా అండగా ఉండే మన ఆడవాళ్ళని ఎందుకండి అలా హింసించడం? మన ఆలోచనలు మారితే ఎంత బాగుంటుంది. ఒక్క మన భారతదేశంలోనే స్త్రీని అతి ఎక్కువగా గౌరవిస్తామే. అలాంటి స్త్రీని ఏమాత్రం గౌరవం తగ్గించకుండా చూద్దాం. చివరిగా ఒకటి, సుఖం గురించి ఆలోచించకండి. నిమిషం వచ్చే సుఖం కోసం నిండు ప్రాణాన్ని తీయడం కరెక్ట్ కాదు. ఇలానే కొనసాగితే ఆడపిల్లల్ని గర్భంలోనే చంపేద్దామన్న ఆలోచనలు పెరుగుతాయి. దయచేసి మారండి. ఆడవాళ్ళని బతికించండి. థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ అండి. మీ మాటలో ఉన్న నిజాయితీ నాకు కనిపించింది. రాజీవ్, అతనితో ఇంటరాక్షన్ నేను చేసిన మంచి పనుల్లో ఒకటి. నేను ఇవాళ తెలుసుకున్నది, మన గురించి మనమే ఆలోచిస్తే అది స్వార్థం, అదే అందరి గురించి ఆలోచిస్తే అక్కడే ఉంది ఆనందం.